ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యెరూషలేము నుండి కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయ్యా, మీ శిష్యులు ఎందుకని మరి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు? చేతులు కడుక్కొని కదా భోజనం చేయాలి, పెద్దల ఆచారాన్ని ఎందుకు పాటించడం లేదు అని యేసు ప్రభు వారిని ప్రశ్నించినారు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారికి జవాబు చెప్తూ, మీరు పారంపర్య ఆచారాలు పద్ధతుల నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు నిరర్ధకం చేస్తూ ఉన్నారు? మరి దేవుని ఆజ్ఞను ఎందుకు మీరు పాటించడం లేదు? మరి తల్లినైనను తండ్రినైనను ఘనపరచాలని మరి బైబిల్ చెప్తా ఉంటే, మరి ధర్మశాస్త్రం ఆ విధంగా బోధిస్తుంటే, నా వలన నీకైనది దైవార్పితమని తండ్రితో తల్లితో చెప్పుట ఏ విధంగా న్యాయమని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క పరిసయ్యులను, శాస్త్రులను ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి దేవుని యొక్క వాక్యమును నిరర్థకం చేస్తూ ఆచారాలు పద్ధతులు పట్టుకున్నారు. హల్లెలూయా కదండి. నేటి దినాల్లో కూడా ఆచారాలు పద్ధతులు పట్టుకొని ఆజ్ఞలను పక్కన పెట్టేసినారు. శిష్యులేదో తొందరలో ఉన్నారండి, వాళ్ళేదో హడావిడిగా బయలుదేరే పరిస్థితుల్లో ఉన్నారు. వెన్నులు తుంచుకొని తిన్నారు కదండి, అక్కడ ఉన్న పంట పొలాల్లో. ఇంకెక్కడో ఆహారం తిన్నారు కదండి. అన్ని చోట్ల నీళ్ళు అవైలబుల్గా ఉండవు కదండి, వాటర్. మరి వీళ్ళు ఆచారాలు పద్ధతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ దేవుని ఆజ్ఞను నిరర్ధకము చేస్తూ ఉన్నారు. ఆజ్ఞలు పాటించడం లేదు. ఆజ్ఞలను పాటించాలి కదండి. మనము దేవుని ఆజ్ఞలను పాటించాలి. మన దేవుడు ఒక్కడే. ప్రభువుని మనం ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి, లోబడేవారిగా ఉండాలి. దొంగతనం చేయవద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయవద్దు, పొరుగువారిని దేది కూడా ఆశించొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి. మరి ఈ ఆజ్ఞలను కుదిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలో మరి మొదటగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, అటువలే నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. అంటే యేసు ప్రభువారు ఆజ్ఞలు పాటించమని చెప్తా ఉన్నారు, పరిశుద్ధంగా జీవించమని చెప్తా ఉన్నారు. ఆచారాలు పద్ధతులను బట్టి మనుషులను దేవునికి దూరంగా చెయ్యకండి అని శాస్త్రులకు, పరిసయ్యులకు చెప్తా ఉన్నారు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే ప్రభు దగ్గరికి రావచ్చు. నీ పాపాలు మన్నించి నిన్ను కడిగి ఆయన మార్గంలో ఆయన నడిపిస్తాడు. నీవు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే పరలోకం, నిత్య జీవం కూడా చేరుకుంటావు. నిష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్తావు. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ ఆజ్ఞల ప్రకారం జీవించడానికి